రామగుండం సిఎస్ఎఫ్ యూనిట్ ఎంట్రన్స్ గేటు. నేను ఎంట్రన్స్ ఉన్నాను కదా, అదే అక్కడ డ్యూటీ చేయడానికి ఇద్దరు ఉంటారు. షిఫ్ట్ ప్రకారంగా చెక్ చేసి లోపలికి పంపిస్తారు. యాక్చువల్గా రేపు ఏదో ప్రోగ్రామ్ ఉంది, అందుకే అంతా అరేంజ్ చేస్తున్నారు. కనిపించే ఈ రూట్ బ్యాచిలర్స్ హాస్టల్, మెస్, టెంపుల్ ఉంటుంది. ఈ గ్రౌండ్లో ఏమైనా ప్రోగ్రామ్ అయినప్పుడు సెలబ్రేట్ చేస్తారు. ఈ కనిపిస్తుంది కదా ఈ రూట్ వచ్చేసరికి బి క్వార్టర్స్కి, సి క్వార్టర్స్కి ఉంటుంది. ఈ క్వార్టర్స్ మాత్రం ఏ క్వార్టర్స్. జేడీ కానిస్టేబుల్స్ అందరూ ఏ క్వార్టర్స్ అనమాట. ఇక్కడ స్టార్టింగ్లోనే ఉంటారు వాళ్ళు. బి క్వార్టర్స్, సి క్వార్టర్స్ మాత్రం అవల్దారు వాళ్ళు ఏమో బి క్వార్టర్స్. సి క్వార్టర్స్ అంటే ఇన్స్పెక్టర్స్, డీసీ వాళ్ళందరూ సి క్వార్టర్స్. ఏ క్వార్టర్స్కి నేను మీకు చూపిస్తూ ఉన్నాను. ఇవన్నీ ఏ క్వార్టర్స్. ఒక బ్లాక్ వచ్చేసరికి గ్రౌండ్ ఫ్లోర్ 4 ఫ్యామిలీస్, ఫస్ట్ ఫ్లోర్ 4 ఫ్యామిలీస్ ఉంటాయి అంతే. మాది వచ్చేసి ఎక్కడో లాస్ట్కు ఉంది మా క్వార్టరు. ఇలా వీడియో తీస్తూ ఉన్నాను. పిల్లలైతే ఎవరూ లేరు, సమ్మర్ కదా, అందరూ లోపల ఉన్నారు. ఎవరు లేని టైంలో తీద్దామని వచ్చాను, తీస్తున్నాను. రూట్ కనిపించింది కదా, నేను అటు సైడ్ నుంచే వచ్చాను. ఇదంతా మధ్యలో అంతా ప్లేస్. ఇక్కడ ఇద్దరు అమ్మాయిలు అయితే ఉన్నారు. నేను అలా తీస్తూ వెళ్తున్నాను. ఇప్పుడు ఈ క్వార్టర్స్ కనిపిస్తుంది కదా, ఇంతవరకు సేఫ్గా ఉంటుంది వర్షాకాలం. అక్కడ నేను కనిపిస్తే ఎల్లో క్వార్టర్స్ అంతవరకు సేఫ్గా ఉంటుంది. ఇటు లెఫ్ట్ సైడ్ మీకు కనిపిస్తుంది కదా, ఈ క్వార్టర్స్ నుంచి బ్యాక్ సైడ్ ఈ క్వార్టర్స్ గ్రౌండ్ ఫ్లోర్లో మాత్రం సేఫ్గా ఉండవు వర్షాకాలం. వాటర్ ఒక 24 అవర్స్ ఆగకుండా వర్షం వచ్చేసిందంటే వాటర్ లోపలికి వస్తాయి, వాష్రూమ్స్ అన్నీ స్టాక్ అయిపోతాయి. అబ్బో మస్తు ప్రాబ్లం. వర్షాకాలం వస్తుందంటేనే పెద్ద భయం వేస్తూ ఉంటుంది. ఇది మా క్వార్టర్ ముందు గ్రౌండ్. మా క్వార్టర్కి వచ్చేసాం. ఆరెంజ్ కలర్ కనిపిస్తుంది మా క్వార్టర్. చూపిస్తాను. ఇక్కడ చెప్పా కదా, కిందకు వచ్చేసరికి గ్రౌండ్ ఫ్లోర్ 4 ఫ్యామిలీస్ ఉంటారు, ఫస్ట్ ఫ్లోర్ 4 ఫ్యామిలీస్ ఉంటారు. ఇది మా క్వార్టర్ ముందు గ్రౌండ్. ఇక్కడ మా పిల్లలతో షటిల్ ఆడుతూ ఉంటారు వాళ్ళు ఖాళీ టైంలో. ఇవి వచ్చేసి గేట్లు, ఎంట్రన్స్ ఇలా వెళ్ళొచ్చు. ఇవి బ్యాక్ సైడ్ కూడా డోర్స్ ఉంటాయి. ఇక్కడ ముగ్గుందా, ఇది మా బ్యాక్ డోర్. ఇది ఇక్కడ బ్యాక్ సైడ్ క్వార్టర్స్. అంటే ఫ్రంట్ సైడ్ 2 క్వార్టర్స్, బ్యాక్ సైడ్ 2 క్వార్టర్స్ ఉంటాయి. అవి మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ 4 క్వార్టర్స్. ఫస్ట్ ఫ్లోర్ నేను వచ్చేస్తున్నాను. ఇవి 2 క్వార్టర్స్. ఎదురెదుగా ఎక్కువ డిస్టెన్స్ ఏమి ఉండదు, ఇటు 2 అటు 2. టెర్రస్ పైకి వెళ్తున్నాను. మీకు ఒక ప్లేస్ అయితే చూపిస్తున్నాను, గుర్తుపట్టాలి. మా పిల్లలు షార్ట్ వీడియోస్ అన్నీ చేసేది ఇక్కడ ఈ చెట్టు కిందే. ఇక పైనుంచి చూపిస్తున్నాను కింది వరకు. చెట్లు కదా, ఎక్కువ క్లారిటీ లేదు, చెట్లన్నీ అడ్డొచ్చేస్తున్నాయి. కానీ అంతవరకు అయితే తీస్తున్నా. రామగుండం క్వార్టర్స్ ఇలా ఉన్నాయి. రామగుండం పేరుకు తగ్గట్టు ఇక్కడ అంతా వేడివేడిగా గుండాలలో ఉన్నట్టే ఉంటుంది. ఏసీ కూలర్ లేకపోతే అస్సలు ఏమాత్రం బ్రతకలేము, అంత వేడిగా ఉంటుంది. ఇవే లాస్ట్ క్వార్టర్స్. ఇదంతా వచ్చేసి ఇప్పుడు నేను బ్యాక్ సైడ్ వచ్చేసిన, ఇంకేం లేదు, ఇంతటితో లాస్ట్. ఇవే లాస్ట్ క్వార్టర్స్. రామగుండం సిఎస్ఎఫ్ క్వార్టర్స్ ఎలా ఉన్నాయో లైక్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. బాయ్ అందరికీ.